కరీంనగర్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య కొట్లాట జరిగింది. జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఏ పార్టీలో ఉన్నావంటూ సంజయ్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఊరుకోబోమని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలన్నారు. మరోవైపు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. 3 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా? ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. కానీ దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం. అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇవాళ ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీ అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనియమని చెప్పి ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగినటువంటి సమీక్ష సమావేశం ఒక్కసారిగా ఉధృతంగా మారింది. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం పాటు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు తోపులాడుకోవడంతో అక్కడ ఉన్న వారంతా కూడా వారించే ప్రయత్నం చేశారు. అయినా కూడా కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోవడం జరిగింది. ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారో సంజయ్ కుమార్ తన సమీక్షా సమావేశంలో తన వాయిస్ మాట్లాడుతుండగా నువ్వు ఏ పార్టీ మాట్లాడుతున్నావు, ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అంటూ ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు. ఇదే అంశంలో ఇటు మిగతా ఎమ్మెల్యేలు కూడా వారించే ప్రయత్నం చేసినప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏ పార్టీ తరఫున గెలిచి ఏ పార్టీ వాయిస్ వినిపిస్తున్నావు అంటూ సంజయ్ కుమార్ ని నిలదీయడం జరిగింది. దీంతో సంజయ్ కుమార్ తన కాంగ్రెస్ పార్టీ అని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలి తప్ప ఇటు ఏ అర్హత ఏ హోదాతో మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పైన ఫైర్ కావడం జరిగింది. వీరిద్దరి మధ్య జరుగుతున్నట్టు వాగ్వాదం
మాత్రం తోపులాట చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వారించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, భద్రతా సిబ్బంది అంతా కూడా కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తమ పార్టీ తరఫున గెలిచి తమ పార్టీని విమర్శించడం సరికాదనే వాదన మాత్రం కౌశిక్ రెడ్డి వినిపిస్తున్నారు. అవసరమైతే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పైన గెలవాలని చెప్పి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తుండగా ఇటు సంజయ్ పైన ఇటు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా దాడికి ఎత్తించినటువంటి పరిస్థితి కావచ్చు, అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకుంటామని చెప్పి ఇటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు చెప్తున్నారు. ఇటు చాలా మంది కూడా బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, అంతకుముందు టీడీపీలో ఉన్న వారంతా కూడా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చాలా పార్టీలో చేరారు. ఇప్పుడు సంజయ్ విషయంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే వర్షన్ మాత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ వాయిస్ గా చెప్తున్నారు. ఇదే వర్షన్ చాలా మంది కూడా క్వశ్చన్ కూడా చేస్తున్నారు. ఇతర పార్టీ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారారు. వారి విషయంలో ఎందుకు ప్రశ్నించలేదు, కేవలం సంజయ్ విషయంలో ఎందుకు ప్రశ్నిస్తారనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం మాత్రం ఉంది. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి వివరించిన తీరు మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు సీరియస్ గా స్పందిస్తున్నారు. వారంతా కూడా ఖచ్చితంగా యాక్షన్ తప్పదనే అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సుమిత్ర, అంటే సతీష్, సంజయ్ ఏ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది? అంటే సంజయ్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ, కేసీఆర్ కి సంబంధించి కానీ ఏమైనా వ్యాఖ్యానిస్తున్నారా? ఎప్పుడు కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది? ఎస్, ఈ విషయంలో మాత్రం కౌశిక్ రెడ్డి తన వర్షన్, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలను సమీక్ష సమావేశంలో అభివృద్ధి కావచ్చు, ఇతర తన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కావచ్చు ఈ అంశాలను చెప్పి కూర్చుకున్న తర్వాత సంజయ్ కుమార్ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తుండగా ఇటు పక్కనే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది. ఏ హోదాతో, ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు ఏ అని చెప్పి ప్రశ్నించు సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పే ప్రయత్నం చేయడంతో ఇటు కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి నువ్వు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలా చెప్పుకుంటావు అనే వర్షన్ మాత్రం కౌశిక్ రెడ్డి వినిపించారు. ఇదే అంశంలో ఇద్దరికి వాగ్వాదం, తోపులాట చేసుకోవడం జరిగింది. మైకు లాక్కునేటువంటి ప్రయత్నం కూడా కౌశిక్ రెడ్డి చేశారు. ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చేజారిపోతుందని చెప్పి ఇద్దరిని వారించినప్పుడు కూడా ఇద్దరు కూడా తగ్గకుండా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. పరిస్థితి చేజారుతున్నటువంటి గమనించినటువంటి భద్రతా సిబ్బంది మాత్రం కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఇటు సంజయ్ మాత్రం తన ఏదైతే కౌశిక్ రెడ్డి తీరును కూడా తప్పుపడుతున్నాడు. తన తాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తను ఎప్పటి నుంచో కాంగ్రెస్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉన్నాము అని చెప్పి సంజయ్ చెప్తున్నాడు. సంజయ్ వ్యవహారాన్ని మాత్రం ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా సంజయ్ పార్టీ మారడాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సంజయ్ పార్టీ మారడాన్ని తప్పుపట్టారు. ఎమ్మెల్సీ కవిత కూడా సంజయ్ పార్టీ మారడాన్ని తప్పుపట్టారు. బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కేసీఆర్ దయతో 2 సార్లు గెలిచినటువంటి సంజయ్ ఏ రకంగా పార్టీ మారుతాడనేది బీఆర్ఎస్ శ్రేణులతో వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న. ఇటు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా చాలా మంది పార్టీ మారారు. టీడీపీ హయాంలో ఉన్న వారంతా కూడా బీఆర్ఎస్ లో చేరారు, అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా చేరారు. ఇప్పుడు కొత్తగా దీన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదో రాజకీయంగా హైలైట్ కావాలని చాలా మంది చూస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని కూడా ఆ రకంగానే కాంగ్రెస్ శ్రేణులు చూడడం జరుగుతుంది. కౌశిక్ రెడ్డి దుందుడుగా వ్యవహరించడం కావచ్చు, అంతా కూడా కేవలం మైలేజ్ కోసం మాత్రమే కౌశిక్ రెడ్డి వివరిస్తానని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం అయితే సంజయ్ పైన ఇటు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సంజయ్ పైన కౌశిక్ రెడ్డి దాడికి యత్నించినటువంటి పరిస్థితి కావచ్చు, ఇదంతా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సుమిత్ర, అలాగే సతీష్, అంటే కౌశిక్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మరో 3 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, అలాగే అధికారులను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఎలా తీసుకోవాలి? సంజయ్ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించాడని అనుకోవాలి? కేవలం సంజయ్ విషయంలో కాదు, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా సీరియస్ అవుతున్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ లో చేరడానికి తప్పుపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి సంజయ్ ని కాదు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. కేవలం ఇదంతా కూడా రాజకీయంగా కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలుగానే చూడవలసి ఉంటుంది. ప్రస్తుతం అయితే మరొక 3 ఏళ్లలో కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటారని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.
కౌశిక్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు సరికాదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామంటూ కూడా ఉత్తమ్ అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించడం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైనది కాదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాల్లో ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను.